ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే వసంతోత్సవం సేవ అంటే ఏంటి, ఈ సేవకి ఎంత మందిని అలో చేస్తారు, టికెట్ కాస్ట్ ఎంత, ఈ సేవలో స్వామి వారి మొదటి గడప దర్శనం ఉంటుందా, ఇలా వసంతోత్సవం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టై ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసే విధంగా 3 రోజుల పాటు ఈ వసంతోత్సవం సేవను నిర్వహిస్తారు. అంటే ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో 3 రోజుల పాటు ఈ వసంతోత్సవం సేవని శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు. ఆలయ పురాణాల ప్రకారం 1460వ దశకంలో అచ్యుతరాయ కాలంలోనే ఈ వసంతోత్సవం సేవను ప్రారంభించారు. వసంత ఋతువు రాకను పురస్కరించుకొని రాజు ఈ వార్షిక ఉత్సవాన్ని ప్రారంభించినట్లు భావిస్తారు. అలాగే ఎండ నుండి స్వామి వారు ఉపశమనం పొందడానికి జరిపే సేవ కాబట్టి ఈ సేవని ఉపశమనోత్సవం సేవ అని కూడా పిలుస్తారు. ఈ వసంతోత్సవం సేవలో భాగంగా సుగంధాలు వెదజల్లే పుష్పాలతో పాటుగా మధుర ఫలాలను కూడా స్వామి వారికి నివేదించడం జరుగుతుంది. శ్రీవారి ఆలయంలో ఈ వసంతోత్సవం సేవ 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ సేవలో భాగంగా మొదటి రోజు ఉదయం 7 గంటలకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధులలో విహరించి అనంతరం శ్రీవారి ఆలయానికి వెనక వైపున అంటే పడమట మాడ వీధిలో ఉన్న వసంతోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలను అర్చకులు పూర్తి చేస్తారు. ఆ తరువాత స్వామి వారు అక్కడి నుండి శ్రీవారి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ సేవలో భాగంగా రెండవ రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథం అంటే బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాత శ్రీవారి ఆలయానికి వెనక వైపున ఉన్న వసంతోత్సవ మండపానికి వేంచేపు చేసి అక్కడ వసంతోత్సవం సేవలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుండి స్వామి వారు శ్రీవారి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ సేవలో భాగంగా చివరి రోజు అనగా 3వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారితో పాటుగా శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి ఉత్సవమూర్తులు అలాగే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి ఉత్సవమూర్తులు ఈ వసంతోత్సవం సేవలో పాల్గొని భక్తులకు దర్శనమిస్తారు. అయితే 3 రోజుల పాటు జరిగే ఈ వసంతోత్సవం సేవలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పడమట మాడవీధిలో ఉన్న వసంతోత్సవ మండపంలో స్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం 6 గంటల నుండి 6:30 వరకు ఆస్థానాన్ని నిర్వహిస్తారు. అబ్బా, నువ్వు కొన్న ఈ ఐఫోన్ ఇయర్ బడ్స్ చాలా తక్కువ రేటుకి ఎలా తెచ్చావు? నేను నార్మల్గా కొనలేదు, ఒక సీక్రెట్ ప్లేస్ లో బెస్ట్ డీల్స్ చూసి కొన్నాను. సీక్రెట్ ప్లేసా? అదేంటి? డైలీ లూట్ ఆఫర్స్ హబ్. అక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్ షోలో వచ్చే భారీ డిస్కౌంట్స్, కూపన్ ఆఫర్స్, లూట్ డీల్స్ అన్ని ముందుగానే పోస్ట్ చేస్తారు. అందుకే అంత తక్కువ రేటుకి వచ్చిందా? అవును, నువ్వు కూడా డైలీ లూట్ ఆఫర్స్ హబ్ జాయిన్ అవ్వు. వెంటనే జాయిన్ అవుతున్నా. ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కామెంట్ లో ఉన్నాయి. ఇదండి తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించే వసంతోత్సవం సేవకి సంబంధించి ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న ఈ ఇమేజెస్ అన్ని కూడా వసంతోత్సవం సేవకి సంబంధించిన ఇమేజెస్ అండి. మీలో ఎంత మంది ఈ సేవలో పాల్గొన్నారు, సేవలో పాల్గొన్న మీ ఎక్స్పీరియన్స్ ని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేయగలరు. అయితే ఈ వసంతోత్సవం సేవ టికెట్స్ అనేవి తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, ఎక్కడా కూడా టీటీడీ వారు ఆఫ్లైన్ లో ఇవ్వరు. ఈ టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 300 రూపాయలు ఉంటుంది. మీరు ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే 600 రూపాయలు పే చేసి ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఈ టికెట్స్ ని ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. అయితే బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల
సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా ఈ సేవకి తీసుకొని వెళ్ళవచ్చు. అబౌట్ 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. అయితే ఈ వసంతోత్సవం సేవ 3 రోజుల పాటు జరుగుతుంది. రోజుకి సుమారుగా 250 టికెట్స్ చొప్పున 3 రోజులకి కలిపి 750 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని ఆ వసంతోత్సవం సేవని బుక్ చేసుకుంటారో ఆ ఒక్క తేదీలో మాత్రమే ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఈ వసంతోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ మధ్యాహ్నం 1 గంటకి పడమట మాడవీధిలో ఉన్న వసంతోత్సవ మండపం వద్ద రిపోర్ట్ చేయాలి. అలా మీరు మధ్యాహ్నం 1 గంటకి రిపోర్ట్ చేస్తే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ స్వామివారికి జరిగే వసంతోత్సవ స్నపన తిరుమంజనాన్ని కనులారా వీక్షించి ఆ సేవ అయిపోయిన తర్వాత అక్కడి నుండి సుపదం ఎంట్రీ వద్దకి చేరుకొని సుపదం ఎంట్రీ ద్వారా మీ టికెట్ తో మీరు క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఈ వసంతోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు పడమట మాడవీధిలో వసంతోత్సవ మండపంలో స్వామివారికి నిర్వహించే వసంతోత్సవం సేవని కనులారా వీక్షించి సేవ అయిపోయాక సుపదం ఎంట్రీ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అయితే ఈ వసంతోత్సవం సేవలో పాల్గొనే భక్తులు ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అంటే సాంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడీదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. మగవారు కనైతే పంచా చొక్కా లేదా కుర్తా పైజామా ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. మీరు ఏ తేదీకైతే ఈ వసంతోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ వసంతోత్సవం సేవ టికెట్స్ అనే బుక్ అవుతాయి. ఎందుకంటే ఈ టికెట్స్ ని కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో భాగంగా రిలీజ్ చేస్తున్నారు. వన్స్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకుంటే మళ్ళీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఈ వసంతోత్సవం సేవ కూడా ఆర్జిత సేవల్లో భాగంగానే రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ టికెట్స్ కి కూడా 6 నెలల గ్యాప్ అనేది వర్తిస్తుందండి. అయితే ఈ 2026వ సంవత్సరం మార్చి 30, 31, ఏప్రిల్ 1 ఈ 3 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవం సేవను నిర్వహించారు. ఈ సంవత్సరానికి సంబంధించి ఈ వసంతోత్సవం సేవ ఆల్రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేశారు అంటే కొంతమంది శ్రీవారి భక్తులు తిరుమల స్వామి వారికి సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవలు ఏవి, ఆ సేవా టికెట్స్ ని మేము ఎలా పొందాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. సో ఆ భక్తులందరికీ కూడా స్వామి వారి వార్షిక సేవల గురించి తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఇదండి తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు నిర్వహించే వసంతోత్సవం సేవ అంటే ఏంటి, ఈ సేవా టికెట్స్ ని భక్తులు ఎలా పొందవచ్చు అనే దానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.